బీసీ విద్యార్థులకు మెడికల్ విద్య దూరం చేసేందుకు పాలకులు కుట్ర చేస్తున్నారని ఆల్ ఇండియా బీసీ ఫెడరేషన్ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య ఆరోపించారు. ఏటా 300 మంది మెడికల్ విద్యార్థులకు పీజీ సీట్లు దక్కనీయకుండా అన్యాయం చేశారన్నారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో విశ్రాంత ఐఏఎస్ అధికారి చిరంజీవులు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్తో కలిసి జస్టిస్ ఈశ్వరయ్య పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. 2013 నుంచి నేటి వరకు ఓపెన్ కేటగిరీలోని పీజీ మెడికల్ సీట్లలో మెరిట్ ఆధారంగా కాకుండా ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తున్నారో వారికే సీట్లు కేటాయించారని విమర్శించారు. బీసీ విద్యార్థులకు మెడికల్ విద్యలో పీజీ సీట్లు రాకుండా ప్రభుత్వాలు ఏ ప్రభుత్వమైనా కావచ్చు, అప్పటి కేసీఆర్ ప్రభుత్వం కావచ్చు, ఇప్పటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కావచ్చు, ఏ ప్రభుత్వం అయినా మెడికల్ విద్యలో పీసీలు రాకుండా కుట్ర చేస్తున్నారు. అందులో భాగంగానే పీజీ వైద్య విద్య సీట్లలో 550 జీవోను అమలు చేయకుండా అన్యాయం చేస్తున్నారు. ఈ 550 జీవోను ఇంప్లిమెంట్ చేస్తేనే బీసీ విద్యార్థులకు కాస్తో కూస్తో ఇలా మెడిసిన్ లో సీట్లు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే జస్టిస్ ఈశ్వరయ్య గారితో, బీసీ సంఘాలతోటి, మేధావులతోటి ఈ వైద్య విద్యలో బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద పిలిచి చర్చించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. పీజీ మెడికల్ అండ్ పీజీ డెంటల్ కాలేజ్ లో ఓపెన్ లో సెలెక్ట్ అయినటువంటి ఈ రిజర్వ్డ్ క్యాండిడేట్స్ కి వాళ్లకు బెటర్ సబ్జెక్టు గురించి స్లైడ్ అయ్యి ఈ రిజర్వ్డ్ సీటు తీసుకున్నట్లయితే అది ఒక బీసీకి ఇవ్వాలి, కానీ ఇప్పుడు ఓసీకి ఇస్తున్నారు. అది ఈ పద్ధతి ఒక తెలంగాణలో ఉంది, కానీ ఇంకా భారతదేశంలో ఎక్కడ లేదు. అది కూడా ఎప్పుడు 2013లో మరి కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఈ పద్ధతి ప్రవేశపెట్టి రాష్ట్రం విడిపోయిన తర్వాత కేసీఆర్ కూడా అదే ఇంకొక కొత్త జీవోని తీసి అట్లనే బీసీలకు దాదాపు ప్రతి సంవత్సరము 300 సీట్లు పీజీ మెడికల్ కాలేజీలలో మనకు కోల్పోతా ఉన్నారు.